నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి 10th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లామిటాయి అనేది ఎక్కడ జరిగిందంటే సీచెల్స్ ప్రాంతంలో జరిగింది. సీచెల్స్ అనేది ఒక దీవి లాంటిది అనమాట. ఆ దీవిలో జాయింట్ ఎక్సైజ్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అండ్ ఇండియన్ ఆర్మీతో పాటు సీచెల్స్ దేశం యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ జరుగుతుందంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది March 18 నుంచి March 27 వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్లుగా తెలియజేశారు. ఎక్కడ జరుగుతుంది? సీచెల్స్ ప్రాంతంలో జరుగుతుంది. సీచెల్స్ అనేది ఇటు సైడ్ మనకి పశ్చిమ తీరంలో అరేబియా సముద్రానికి కొంచెం దూరంగా సీచెల్స్ దీవులు అనేవి ఉంటాయి. ఆ దీవుల దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ మన దేశానికి సీచెల్స్ దేశానికి మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఎక్సర్సైజ్కి పేరేమిచ్చారు? లామిటీయి అని పేరుతోటి ఇచ్చారు. లామిటీయి ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ అనేటువంటి పేరుతో మీనింగ్ ఉందన్నమాట. అండ్ ఇది ఒక బైఎన్యువల్ ట్రైనింగ్. సో 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే 2001 నుంచి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే 2 దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం అండ్ ఒక్కదానికి ఒకటి కూడా సముద్రయాన పరంగా అవసరమైనటువంటి రక్షణ చర్యలని పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేవి నిర్వహించుకోవడం ఇందులో ముఖ్యంగా ఉంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు డిజిటల్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇందులో ఏంటంటే అమిత్ షా గారు ఎన్ఐఏ పరంగా డిజిటల్ క్రిమినల్ కేస్ అనేది మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు. అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కొచ్చి ప్రాంతంలో కూడా కావాల్సినటువంటి 2 ఆఫీసెస్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. అంటే జమ్మూ ప్రాంతంలో ఒక ఆఫీస్ అండ్ కొచ్చి ప్రాంతంలో ఎన్ఐఏకి ఈ డిజిటల్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఏర్పాటు చేయడానికి 2 బ్రాంచ్ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రాయ్పూర్ ప్రాంతంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఒక మొబైల్ అప్లికేషన్ నథింగ్ బట్ సంకలన్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా తీసుకొస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ దీనిలో ఏంటంటే క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వాటిని ఎలా వాడాలి, ఎటువంటి క్రిమినల్ లాస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి సంకలన్ యాప్ అనేది తీసుకొని వచ్చినట్లుగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తెలియజేశారు. అండ్ ఇది ఎందుకోసం ఇటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు? ఎన్ఐఏ పరంగా ఈ క్రిమినల్ రికార్డ్స్ అనేవి క్రిమినల్ కేసెస్ పరంగా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎందుకు అవసరం అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ అండ్ ఎన్ఐఏ యొక్క మనకి ఉన్నటువంటి బెస్ట్ టీమ్ అనమాట ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ని ఇంకా బెటర్గా చేయడం కోసం అందరికీ సమన్యాయం అందాలి. ఎస్పెషల్లీ ఎన్ఐఏ టీం అంటే ఎక్కువగా ట్యాకిల్ చేసేది హైయెస్ట్ క్రిమినల్ రికార్డు కేసులు, టెర్రరిజానికి సంబంధించినటువంటి కేసుల్ని ఎన్ఐఏకి అప్పగిస్తూ ఉంటాం. సో అటువంటి కేసుల్లో కూడా చర్యలను తీసుకునేటప్పుడు మనకి చక్కగా న్యాయపూరితంగా మనకి న్యాయం అందాలి అంటే ఎన్ఐఏ వాళ్ళకి ఇటువంటి డేటా పరంగా ఆఫీసులు ఏర్పాటు చేయడం అనేది మన దేశం యొక్క రక్షణ వ్యవస్థకు కూడా బెటర్గా ఉపయోగపడబోతుంది. సో సంకలన యాప్ అంటే న్యూ క్రిమినల్ లాస్ గురించినటువంటి వచ్చినటువంటి యాప్. అండ్ ఎన్ఐఏ యొక్క డిజిటల్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎవరు ఎడిషన్ ఇనాగ్రేట్ చేశారు అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.